నమస్కారం సూర్యాస్ టీవీ ప్రేక్షకులందరికీ. నేటి నుండి నవగ్రహ పురాణం ప్రారంభం. నవగ్రహాలను పారాయణాలు పుణ్యతిథులు ఏమిటో తెలుసా? నవగ్రహాల శాంతికి ఆగ్రహానికి సంబంధిత పారాయణము. పుణ్యతిథుల్లో స్తుతిస్తే ఆ గ్రహ ప్రభావములచే ఏర్పడే ఇతి బాధలు సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నవగ్రహాల పారాయణాలు పుణ్యతిథులు ఏమిటో తెలుసుకుందాం. 9 నవగ్రహాల్లో వరుస క్రమంలో సూర్యునికి రామాయణము, భవిష్య కల్కి పురాణము, సూర్య పురాణం, చంద్రునికి శ్రీ మహత్ భాగవతం, భవిష్య కల్కి పురాణం, వాయు పురాణం, కుజునికి అగ్ని పురాణం, స్కాంద పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణాల్లో కుమారస్వామి చరిత్ర, బుధునికి లింగ పురాణంలో నరసింహ అవతారం, విష్ణు పురాణం, నారద పురాణం, గురునికి బ్రహ్మ పురాణం, వామన పురాణం, లింగ పురాణం, శుక్రునికి బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణమనందు శ్రీమద్ భాగవతంలోని పరశురామ అవతారం, శనేశ్వరునికి మార్కండేయ పురాణం, కర్మ పురాణం, కూర్మ పురాణం, భవిష్య పురాణం, రాహువుకి దేవి భాగవతం, వరాహ పురాణం, గరుడు పురాణం, కేతువుకు బ్రహ్మవైవర్తన పురాణం, మత్స్య పురాణం వంటివి పఠించాలి. పుణ్యతిథుల విషయానికి వస్తే సూర్యునికి పుణ్యతిథుల గురించి తెలుసుకుందాం. పుణ్యతిథుల విషయానికి వస్తే సూర్యునికి కార్తీక శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసంలో రవి జపము 6000 సార్లు చేసి గోధుమలు దానం చేయాలి. చంద్రునికి శ్రావణ పౌర్ణమి, శ్రావణ మాసంలో చంద్ర జపమును 10,000 సార్లు చేసి తెల్లని వస్త్రాలతో బియ్యాన్ని దానం చేయాలి. కుజునికి చైత్ర శుద్ధ పౌర్ణమి, చైత్ర మాసంలో అంగారక జపము 7,000 సార్లు చేసి కందులు, ఎర్రని వస్త్రాలు దానం చేయాలి. మార్గశిర శుద్ధ షష్ఠి, మార్గశిర మాసంలో అంగారక జపము 7,000 సార్లు చేసి కందులు, ఎర్రని వస్త్రాలు దానం చేయాలి. బుధునికి జ్యేష్ఠ పౌర్ణమి, జ్యేష్ఠ మాసంలో బుధ జపాన్ని 17,000 సార్లు చేసి పెసలు, ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయాలి. గురువు వైశాఖ తదియ భాద్రపద మాసంలో బృహస్పతి జపాన్ని 16,000 సార్లు చేసి శనగలు దానం చేయాలి. శుక్రునికి ఆషాఢ శుద్ధ దశమి, ఆషాఢ మాసంలో శుక్రజపమును 20,000 సార్లు చేసి అలసందలు, తెల్లని వస్త్రాలు దానం చేయాలి. పాల్గొన శుద్ధ పౌర్ణమి, పాల్గొన మాసంలో శుక్రజపమును 20,000 సార్లు చేసి తెల్లని వస్త్రాలు దానం చేయాలి. శని భగవానునికి శ్రావణ బహుళ అష్టమి, శ్రావణ మాసంలో శని జపము చేసి నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. రాహువుకు ఆశ్వీజ బహుళ చతుర్దశి, ఆశ్వీజ మాసంలో రాహు జపం 18,000 సార్లు చేసి మినుములు, కాఫీ పొడి రంగుకు చెందిన వస్త్రాలను దానం చేయాలి. కేతువుకు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి, ఆశ్వీజ మాసంలో కేతు జపాన్ని 7,000 సార్లు చేసి గుళవులు, నలుపు వస్త్రాలను దానం చేయాలి. మాఘశుద్ధ అష్టమి, మాఘమాసంలో 7,000 సార్లు కేతు జపాన్ని చేసి గుళవులు, నలుపు వస్త్రాలను దానం చేయడం ద్వారా నవగ్రహాలు ప్రభావించే కలిగే అశుభ ఫలితాలు మన దగ్గరికి రావని పురోహితులు సూచిస్తున్నారు. మళ్ళీ కలుద్దాం రేపటి 30 భాగంలో.